అందరికీ నమస్కారం. డిఎస్సి మీద వైసీపీ చేస్తున్నటువంటి ర్యాలీలకు పాపం చాలా పెద్ద కష్టమే వచ్చింది. ఎందుకనంటే ఎక్కడా కూడా అటు విద్యార్థులు కానీ లేదా ఇటు నిరుద్యోగులు కానీ లేదా మొన్న డిఎస్సి రాసి ఉన్నటువంటి అభ్యర్థులు కానీ వీరెవరూ కూడా పాల్గొనేందుకు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో ఎవరితో ర్యాలీ చేయించాలో వాళ్ళకి అర్థం కావట్లా. వాస్తవానికి వైసీపీ నాయకులు కార్యకర్తల్ని తరలించిన అక్కడ కూటమి ప్రభుత్వం వీళ్ళైనా జన్జీ వీళ్ళైనా డిఎస్సి అభ్యర్థులను వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే 60-70 సంవత్సరాలు పైబడిన వాళ్ళు 50-60 సంవత్సరాలు పైబడిన మహిళలతో ర్యాలీలు చేస్తుంటే ఇందులో డిఎస్సి రాసిన వాళ్ళు ఎక్కడున్నారు, నిరుద్యోగులు ఎక్కడున్నారని చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఏమో తెలియదు కదా, తప్పని పరిస్థితుల్లో ఈ ర్యాలీ కోసం విశ్వ ప్రయత్నం చేస్తుంటే నిన్న చంద్రగిరిలో వైసీపీ నిర్వహించినటువంటి ర్యాలీ కోసం ఒరిస్సా నుంచి వచ్చిన వలస కూలీలకు ఒక్కొక్కరికి 300 రూపాయలు ఇచ్చి పాపం వాళ్ళతో వైసీపీ జెండాలు పట్టుకుని నడిపించారు. వాళ్ళ వాస్తవానికి తెలియ కూడా రాదు. ఆ చేతిలో పెట్టిన జెండా ఏ పార్టీదో వాళ్ళకి తెలియదు. వాళ్ళకి 300 రూపాయలు ఇచ్చి ఎందుకు నడిపిస్తున్నారో కూడా వాళ్ళకి తెలియదు. పాపం వాళ్ళతో 3 గంటల పాటు 2 గంటలో 3 గంటలో వాళ్ళతో ఉండాలని చెప్పి 300 రూపాయలు ఇవ్వడంతో ఆ వలస కూలీలు పాపం ఆ ఎండలో ఆ మహిళలు, ముఖ్యంగా ప్రధానంగా మహిళలు, మీకు అలా డ్రెస్సింగ్ చూస్తే మీకు అర్థమైపోద్ది ఒరిస్సా వాళ్ళని మీకు. సో మహిళలు పాపం నెత్తి మీద ఈ చెంగిలు వేసుకుని ఆ జెండాలు, వైసీపీ జెండాలు భుజాన పెట్టుకుని నిలబడి ర్యాలీల్లో పాల్గొన్నారు. ఇంతకీ వాళ్ళు ఎందుకు పాల్గొన్నారో వాళ్ళకి తెలియదు. వాళ్ళ చేతిలో ఉన్నటువంటి జెండా ఏ పార్టీదో వాళ్ళకి తెలియదు. పాపం వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళకి 300 ఇచ్చారు, కూలి పని అయితే ఏంటి ఇదైతే ఏంటి అనే ఉద్దేశంతో పాపం వాళ్ళు వచ్చారు. ఎందుకని అలాగే ఇంకొక చోట ఏం చేశారు, సూళ్ళూరుపేటలో నిర్వహించినటువంటి ర్యాలీకి ప్రైవేటు కాలేజీల నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులను తరలించారు. మేబీ అది వైసీపీకి చెందినటువంటి కాలేజీలో, అదే వైసీపీకి అనుకూలంగా ఉన్న కాలేజీలో, మొత్తానికి కొన్ని కాలేజీల నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులను తరలించి ర్యాలీలో నిలబెట్టారు. వాళ్ళని అమ్మ మీరు ర్యాలీలో నిలబడ్డారు కదా, మీకేం నష్టం జరిగింది, మీరెందుకు నిలబడ్డారంటే మాకేం తెలుసు, వెళ్ళి నిలబడమన్నారు, వచ్చి నిలబడ్డామన్నారు తప్ప పాపం వాళ్ళకి కూడా ఈ డిఎస్సి గురించి ఈ ర్యాలీలు ఇవి కూడా పాపం మా ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా పెద్ద అవగాహన లేదు. వాళ్ళు పెద్దగా పాలిటిక్స్ ఫాలో అవ్వరు కాబట్టి ఏం జరుగుతుందో వాళ్ళకు కూడా తెలియదు. సో వాళ్ళకేం తెలుసు, నుంచోమన్నారు, మేము నుంచున్నాం, మాకేం తెలుసు, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇటు వలస కూలీలు, అటు ఇంటర్మీడియట్ విద్యార్థులు. ఇంతకీ నిజమైనటువంటి నిరుద్యోగులు ఎక్కడా కనపడలా. మొన్న 5 లక్షల మంది దాదాపుగా డిఎస్సి రాస్తే 16,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. మిగిలిన దాదాపుగా 4,84,000 మంది ఏమైపోయారు? 4,84,000 మందిలో ఆ పై 4,000 మంది కూడా పాల్గొనలా. 4,80,000 మందిని తీసేయండి, ఆ పై 4,000 మంది కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పాల్గొనలా. ఎక్కడున్నారు వీళ్ళంతా అంటే ఇంట్లో చదువుకుంటున్నారు లేదా డిఎస్సి కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఉన్నారు. ఎందుకని ఆల్రెడీ డిసెంబర్లో మళ్ళీ డిఎస్సి అనౌన్స్మెంట్ జరిగింది కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. వీళ్ళతో రాజకీయం చేస్తే మనకేమి రాదని చెప్పి వాళ్ళకి తెలుసు. అందుకని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటే లేదు, ఎలాగైనా సరే ఈ డిఎస్సిలో ఏదో జరిగిపోయిందని చెప్పాలి, రాష్ట్రంలో మిగతా వైసీపీ ఇష్యూలన్నీ డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఎంచుకున్నదే ఈ డిఎస్సి. వాస్తవానికి ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ఒకటి వీళ్ళ దగ్గర ఆధారాలు లేవు, కోర్టులో ఆధారాలు చెప్పాలా. కోర్టు కూడా ఒకసారి చివాట్లు పెట్టింది, ఏది మీరు ఆరోపణలు చేశారు కానీ ఆధారాలు ఎక్కడని చెప్పి కోర్టు కూడా ప్రశ్నించింది. ఇప్పుడు కూడా ప్రస్తుతానికి ఆ పిల్లికి విచారణార్హత ఉందో లేదో తెలుస్తామని చెప్పింది. పిల్లి కూడా తీసుకోవాలా. దానికి 3 వారాలు టైం అడిగాడు వైసీపీ తరఫున లాయర్, ఎవరైతే వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి వేశాడో ఆ పిటిషన్లో భాగంగా. కోర్టులోనూ వీళ్ళు ఆధారాలు చూపించలేదు, బహిరంగంగా ఎక్కడ ఆధారాల గురించి మాట్లాడలేదు. వీళ్ళు చేసిన ప్రతి విమర్శకు అధికారులు సమాధానం చెప్పారు. అలాగే నిజమైన డిఎస్సి రాసినటువంటి అభ్యర్థులు ఎవరు కూడా మాకు అన్యాయం జరిగింది, స్కామ్ జరగడం వల్ల ఉద్యోగం రాలేదని వాళ్ళు ఎవరు భావించాల. కోర్టు కూడా మొన్న అదే అడిగింది, మీరు అన్యాయం జరిగింది అంటున్నారు, వాళ్ళు ఎవరు కోర్టుకు రాకుండా మీరు ఎందుకు వచ్చారని చెప్పి వైసీపీని కూడా ప్రశ్నించింది. దానికి వైసీపీ ఏదో బెదిరించి భయపెడుతున్నారని చెప్పి సమాధానం చెప్తే కోర్టు అగ్రీ చేయలే. 335 పిల్ల ఆల్రెడీ పిటిషన్లు దాఖలయ్యాయి, మరి వీళ్ళు మాత్రం ఎలా వచ్చారు భయపడితే అని చెప్పి కోర్టు కూడా ప్రశ్నించింది. అంటే అటు కోర్టులోనూ వీళ్ళు ఆధారాలు చూపలేరు, అలాగే బహిరంగంగానూ విమర్శలే తప్ప ఆధారాలు చూపలేరు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే రాష్ట్రంలోనేమో వీళ్ళు పేపర్ లీక్ అయిందంటారు, కానీ కోర్టులో పేపర్ లీక్ అయిందని ఎక్కడా చెప్పలేదు. మన హైకోర్టులో వీళ్ళు పిల్లేశారు, దాంట్లో పేపర్ లీక్ అయిందనే పదమే అక్కడ వాళ్ళాళ్ళు. స్పోర్ట్స్ కోటాలో అన్యాయం జరిగింది, కొంతమంది తప్పుడు పత్రాలతో ఉద్యోగాలు పొందారని ఆరోపణలు చేశారు తప్ప పేపర్ లీక్ అనే విషయం చెప్పాలి. అలాగే వీళ్ళు ఢిల్లీకి వెళ్ళారు, కేంద్ర అమిత్ షాని కలిశారు, కేంద్ర మంత్రి. ఈ అమిత్ షాని కలిసినప్పుడు కూడా ఏపీలో పేపర్ లీక్ అయిందని చెప్పాల. స్పోర్ట్స్ కోటాలో అవినీతి జరిగింది, లేకపోతే తప్పుడు సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందారని చెప్తున్నారే తప్ప పేపర్ లీక్ అయిందని చెప్పట్లా. కానీ రాష్ట్రంలో మాత్రం ఏం చేస్తారు, వీళ్ళు ర్యాలీల్లో పేపర్ లీక్ అయింది, నారా లోకేష్ రాజీనామా చేయాలంటారు. వాస్తవానికి పేపర్ లీక్ అవ్వడానికి అది పేపరే కాదు, ఆన్లైన్ బేస్డ్ ఎగ్జామ్ అది. సో లీక్ అవ్వడానికి అవకాశమే లేనటువంటి ఒక పకడ్బందీ వ్యవస్థ అది. అలాగే ఒక్కొక్క 42,000 ప్రశ్నలు మనం చూడటానికి 2-3 రోజులు పట్టుద్ది. చదవటం సంగతి దేవుడు ఎరుగురు, చూడటానికి 2-3 రోజులు పట్టుద్ది. అలాంటి వ్యవస్థలో అవి ప్రింట్ తీసేవి కాదు, ఫోటోలు తీసుకునేవి కాదు, వాట్సాప్ షేర్లు చేసుకునేవి కాదు. సో అసలు పేపర్ లీక్ అవ్వడానికి అవకాశం లేనటువంటి పద్ధతి. సో అలాంటి దాన్ని పేపర్ లీక్ అంటే అసలు పేపరే లేదు ఇక్కడ.
పేపరే లేదు, ఇక్కడ పేపర్ బేస్డ్ ఎగ్జామ్ కాదు అది. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మొన్న వీళ్ళ హయాంలో గ్రూప్ 1 జరిగింది చూడండి, ఆల్రెడీ ఈరోజు కమిటీ నివేదిక కూడా ఇచ్చింది. దాదాపుగా 700 మంది పేపర్లను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపి వెరిఫై చేయించారు. వీళ్ళ హయాంలో జరిగిన గ్రూప్ 1 పేపర్లు అనుకుంటున్నారు, ఎందుకంటే అవి మాన్యువల్గా రాసిన పేపర్లు, ఎగ్జామ్ రాసినవి కాబట్టి వాళ్ళు కావాల్సిన వాళ్ళతో దిద్దిచ్చేస్తే హైకోర్టు దాని మీద విచారణ కమిటీ చేసింది. మన అందరికీ తెలుసు వైసీపీ హయాంలో చేసినటువంటి ఘనకార్యం అది. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే గ్రూప్ 1 పేపర్ లాగా అనుకుంటున్నారు, కానీ ఇది ఆన్లైన్ బేస్డ్. అది గ్రూప్ 1 పేపర్ లాగా మాన్యువల్గా రాసిన పేపర్ కాదు ఇది. సో ఈ వలస కూలీలతో ర్యాలీలు నిర్వహించడంతో మరింత అబాసు పాలయ్యారు. ఎందుకంటే ఇప్పుడు చూసే వాళ్ళకి తెలియదా, ఈరోజు సోషల్ మీడియా యుగం ఎంత వేగంగా పోగుతుంది. వలస కూలీలతో ర్యాలీలు చేస్తున్నారంటే అర్థం ఏంటి? నిజమైనటువంటి అభ్యర్థులు, నిరుద్యోగులు ఎవరు వైసీపీని సపోర్ట్ చేయట్లేదు. ఎందుకు సపోర్ట్ చేయట్లేదంటే వాళ్ళు లీక్ అయిందని అనుకోవట్లా. ఈరోజు రాంచీలో తీవ్ర ఉద్రిక్తత రేగింది. ఎందుకని అక్కడ జార్ఖండ్లో పేపర్ లీక్ అయిందని ఆరోపణలోనే మొత్తం నిరుద్యోగులు మొత్తం కూడా అసెంబ్లీ ముట్టడించే ప్రయత్నం చేశాడు. తీవ్ర ఉద్రిక్తత నెలకొంది అక్కడ. సో అది అలా జరుగుతుంది. నిజంగా పేపర్ లీక్ అయి ఉంటే పరిస్థితులు అలాగే ఉంటాయి. అలాగే నీట్ పేపర్ లీక్ అయింది, ఏమైంది? ఢిల్లీ దద్దరిల్లింది. మరి ఏపీలో ఎవరు కాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోయి చదువుకుంటుంటే వైసీపీ మాత్రం పేపర్ లీక్ అయిందని ప్రచారం చేయడం అబాసు పాలవుతున్నారు. వాస్తవానికి వైసీపీ దీన్ని ఎంత ప్రచారం చేస్తే అంత ఎక్కువగా అబాసు పాలవడం తప్ప ఏమీ ఉండదు. నిన్న వచ్చినటువంటి ఆ వలస కూలీలు ఒకసారి మీరు చూడండి, చూస్తే మీకే అర్థమైపోద్ది వాళ్ళు నిరుద్యోగుల వలస కూలీలు అనేది మీకే అర్థమైపోద్ది. ఒకసారి వీడియో చూడండి. సూళ్ళూరుపేటలో విద్యార్థులు, ఇంటర్ విద్యార్థులను తీసుకొచ్చారు. వాళ్ళని ఏంటమ్మా మీరు వచ్చి నిలబడ్డారంటే వాళ్ళకేం తెలియదు, కాలేజీలో వెళ్ళమన్నారంటే వచ్చి నిలబడ్డారు. అంటే వైసీపీ చేస్తున్నటువంటి డిఎస్సి నిరసన ర్యాలీలకు లేదా నిరసన మీటింగులకు ఎవరి మద్దతు లభించడం లేదు. కేవలం వైసీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు ఇలాంటి పాఠశాల విద్యార్థులు లేదా కాలేజీ విద్యార్థులతో పాటు ఇలా వలస కూలీలు లేదా రోజువారీ కూలీలను బలవంతంగా తీసుకువచ్చి వాళ్ళకి రోజుకి ఇంత అన్ని డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఏ బిర్యానీయో పెట్టించి వాళ్ళతో ర్యాలీల్లో నిలబడేటట్టు చేసుకుంటున్నారు తప్ప, అంటే రాజకీయ సభలకు జనాన్ని ఎలా తరలిస్తారో ఈరోజు వైసీపీ డిఎస్సి మీద నిర్వహిస్తున్నటువంటి ర్యాలీలకు కూడా అదే విధంగా జనాన్ని తరలించి జనం పెద్ద ఎత్తున వచ్చారు, ఈ ర్యాలీల్లో ఎక్కువ మంది పాల్గొన్నారని చూపించే ప్రయత్నం చేస్తుంది. కాకపోతే ఇది సోషల్ మీడియా యుగం. నేను ఇందాకే చెప్పా, ఇది సోషల్ మీడియా యుగం. ఇందాక నేను చూపించినటువంటి వీడియోని సోషల్ మీడియాలో పెట్టి ట్రోల్ చేస్తున్నారు. ఏ రాష్ట్రం నుంచి వచ్చారా ఈ నిరుద్యోగులు అని చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే పాపం వాళ్ళకి భాష రాదు, ఆ జెండా ఏంటో తెలియదు, వాళ్ళు చేస్తున్న కార్యక్రమం ఏంటో తెలియదు. 300 ఇస్తామన్నారు, వచ్చి నిలబడ్డారు, జెండా పట్టుకుని నడవమన్నారు, వీధులంటా నడిచారు. అంతే తెలుసు పాపం వాళ్ళకి. నేను వాళ్ళేం విమర్శించట్లేదు, వాళ్ళు బ్రతుకు తెరువది, వాళ్ళు పట్టుకుడు కోసం ఏదో ఒకటి చేస్తారు. కానీ వలస కూలీలతో కూడా ర్యాలీలు చేయించి డిఎస్సి అని చెప్పి మాట్లాడే ప్రయత్నం చేయడం అనేది బహుశా చరిత్రలోనే ఫస్ట్ టైం ఏమో. మొత్తంగా ఈ వలస కూలీలు విద్యార్థులతో డిఎస్సి చేపట్టినటువంటి ర్యాలీలు అనేవి సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో ట్రోల్స్గా మారాయి. అలాగే వైసీపీ నాయకులు 60-70 సంవత్సరాలు పైబడిన నాయకులు ఈ ర్యాలీల్లో పాల్గొంటే వీళ్ళు ఎక్కడ జన్జీరా, వీళ్ళు ఎప్పుడు డిఎస్సి రాశారని చెప్పి సోషల్ మీడియాలో మరొక వైపు అదొక ట్రోల్స్. మొత్తంగా ఈ వ్యవహారంలో వైసీపీ డిఎస్సి వ్యవహారంలో వైసీపీ పూర్తిగా విఫలమైంది అనే వార్తలు అయితే వినపడుతున్నాయి. ఎందుకంటే కోర్టులో ఆధారాలు లేవు, బయట ఆధారాల గురించి మాట్లాడరు. సో ఇలాంటి ర్యాలీలు చేయిస్తారు. సో ఇది మొత్తంగా దీన్ని మీరు ఎలా చూస్తారు? వలస కూలీలు విద్యార్థులతో డిఎస్సి ర్యాలీలు నిర్వహించడానికి మీరు ఎలా చూస్తారు? అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.